హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన స్పెషల్ నెల్లూరు స్టైల్ రసం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. యూజువల్గా మనం బయట కొనుక్కునే రసం పౌడర్లో అంత టేస్ట్ రాదు. అందుకే ఈ వీడియోలో ఇంట్లోనే రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. 1 కప్ కందిపప్పు, 1/4 మిరియాలు, 1/2 కప్ జీలకర్ర, 3/4 ధనియాలు వేసి ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో బేసిక్గా ఈ మిక్చర్ని 3 to 4 టైమ్స్ వాడుకోవచ్చు మనం. దెన్ ఇప్పుడు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మీడియం నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ మగ్గిన టమోటాలను తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోబెట్టుకోవాలి. సో నేను ఎందుకు ఇంత చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను అంటే ఈ టమాటాలని అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కలిపి బాయిల్ చేసుకుంటాను. సో ఇది నా స్టైల్. సో అందుకని ఫస్ట్ మనం పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ చింతపండు రసంని పక్కన పెట్టుకొని దానికి కావాల్సిన కొత్తిమీరని ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం బౌల్లో తీసుకున్న టమాటా అండ్ చింతపండు మిక్చర్ని తీసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 6 minutes టమాటాలు మగ్గే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, టమాటాలు మగ్గిపోయాయి. సో అవి కొద్దిగా చల్లారాక ఒక 500 ml వాటర్ తీసుకొని ఆ జార్లో వేసుకొని బాగా కలపాలి. ఎయిదర్ మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు, నేనైతే హ్యాండ్ ప్రిఫర్ చేస్తాను. సో బాగా కలుపుకున్నాక చూసారా, టెక్స్చర్ అయితే ఇలా రావాలి. అండ్ దెన్ మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం తాలింపు కోసం కరివేపాకు ఒక రెబ్బ, ఎండుమిర్చి 4 to 6 తీసుకోవచ్చు. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బలు 5 to 6 కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న పోపు ఏదైతే ఉందో మొత్తం ఫస్ట్ తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చేసి చిటికెడు పసుపు అండ్ కొద్దిగా ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది ఆప్షన్, మీ ఇష్టం, ట్రై చేయండి. సో ఇదంతా బాగా వేగాక మనం చల్లార్చి పెట్టుకున్న టమాటా చింతపండు మిక్చర్లో పోపు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఈ తాలింపు రసంలో బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే గార్లిక్లో అండ్ ఎండుమిర్చిలో ఉన్న అరోమా అండ్ ఆ టేస్ట్ అంతా మన రసంలోకి వచ్చేస్తుంది. సో బాగా కలిపాక ఇప్పుడు మన మెయిన్ హీరో, మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న రసం పొడి ఉందే, 2 spoons రసం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొత్తిమీర ఉంది కదా, అది వేసేసి ప్లేట్ పెట్టేసి 5 to 6 minutes అయితే వెయిట్ చేద్దాం. చూసారా, బాగా బాయిల్ అయిపోయింది అండ్ మన రసం కూడా తయారైపోయింది. అంతే గాయస్, వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ మాళవిక.